పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారలాగు వేయక చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విధేయత ఫలం. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఈ వాక్య భాగంలో ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఈ అద్భుతాన్ని యేసు ప్రభువు వారు చేయడం మొదటిసారి కాదు. వెంబడించమని ఆయన శిష్యులను మొదటిసారి పిలిచినప్పుడే ఇదే అద్భుతం చేశారు. వారు రాత్రంతా చేపలు పడుతున్నారు, కానీ చేపలు దొరకలేదు. పడవకు అవతల వైపు వలను మరోసారి విసిరితే వ్యత్యాసం ఉంటుంది అనే దానికి తర్కం లేదు. కానీ వారు విధేయతతో వలను విసిరారు. ప్రియులారా, ఈ రెండు సందర్భాల్లో విస్తారమైన చేపలను పట్టారు. చేపలు పడిన అద్భుతానికి మన జీవితాలకు మధ్య అనేక సమాంతరతలు ఉన్నాయి. అధికులు ప్రాథమికంగా అవే విషయాలు చేస్తారు. వారు ఫలభరితముగా మంచి కుటుంబాలను స్థాపించడానికి ప్రయత్నిస్తారు. కానీ స్వంత బలంతో చేసిన దానికి, ప్రభువు వాక్కుతో చేసిన దానికి మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. ప్రియులారా, ఈ శిష్యులు అదే స్థలములో అదే వలను వాడారు, కానీ అందులో విశ్వాసాన్ని రంగరించిన విధేయత కల వాక్య ప్రమేయం వ్యత్యాసాన్ని తెచ్చింది. దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారం పనిచేయడానికి, స్వంతంగా పనిచేయడానికి మధ్య ఉన్న వ్యత్యాసం క్రియలు లేదు, కానీ హృదయ వైఖరిలో ఉంది. దేవుని బిడ్డలారా, ఆశించిన ఫలితాన్ని పొందకుండానే నీకు తెలిసిన ప్రతిదీ చేసి ఉండొచ్చు, కానీ వాక్య విధేయతలోకి అడుగుపెట్టావా? నీ పరిస్థితి గురించి ప్రభు చెప్పేదేమిటి? కనుక్కోండి, తరువాత దానికి లోబడండి, అద్భుతమైన ఫలితాలను ఆశించండి. దేవుని వాక్యానికి నీవు లోబడితే అద్భుతమైనటువంటి ఫలాన్ని పొందుకుంటావు. దేవుని ఆశీర్వాదాలు మెండుగా మీకును మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. నీ పరిచర్య చేసే ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఉద్యోగస్తులను దీవించండి. వ్యాపారస్తులను ఆశీర్వదించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. కృపామయుడ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి వారి ప్రతి అక్కరను తీర్చండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల సంరక్షణ బిడ్డలకు దయచేయండి. మీరే తోడుగా ఉండి పరలోకపు ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరించు మరీ ప్రార్థిస్తూ ఉన్నాను. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఆంధ్ర సౌవార్థిక లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించి ఆత్మీయముగా దినదినము కూడా మీరు బలపరచమని, మీరే తోడై ఉండమని మీ కుమారుడును మా ప్రభును ప్రియ రక్షకుడునైన యేసు నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.